యస్యానంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ నిబంధనలు అనుమతుల మేరకే జరిగింది అని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు స్పష్టం చేశారు. ఇక కోనసీమతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వేడుకలను ఆస్వాదించారు అని తెలిపారు. పర్యాటక అభివృద్ధి, ప్రజలకు ఆనందం కల్పించడమే లక్ష్యంగా ఫెస్టివల్ నిర్వహించాము అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఫెస్టివల్పై వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆనందరావు తీవ్రంగా ఖండించారు. చిన్నప్పటి నుండి ఇదే బీచ్ను చూస్తూ పెరిగిన వారు దేశంలోనే నెంబర్ 1 పర్యాటక బీచ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగను గుర్తించేందుకు కృషి చేసి ఈసారి ఎంతో వైభవంగా ఫెస్టివల్ను నిర్వహించామంటున్న ఎమ్మెల్యే ఆనందరావుతో మా ప్రతినిధి శేఖర్. ఆంధ్ర గోవా యస్యానం బీచ్ ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది, ఆంధ్ర గోవా అనేది కూడా ఒకటి ఉంది కోనసీమ ప్రాంతంలో అని ఒక గుర్తింపు ఎప్పుడు వచ్చింది? గతంలో 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వ పాలన చేసినప్పుడు ఎప్పుడైనా గోవా బీచ్ ఫెస్టివల్ లాంటిది ఆంధ్ర గోవాలో నిర్వహించారా? యస్యానం బీచ్ ఉంది అని ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చెప్పుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి? 3 రోజుల పాటు 6 లక్షల మందికి పైగా ఇక్కడికి పర్యాటకులకు రావడం, ఈ బీచ్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయడం, అలాగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటు చేయడం. అయినా కొన్ని నీడలైతే అలుముకున్నాయి ఈ బీచ్ ఫెస్టివల్ మీద. తర్వాత కొన్ని విమర్శలు, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటి మీద ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్కే న్యూస్. ప్రస్తుతం ఇదే బీచ్లో 3 రోజుల క్రితం ఎన్నికలకు సంక్రాంతి పండుగల ముందు 3 రోజుల పాటు జరిగిన ఫెస్టివల్ కానీ అంతకుముందు దాదాపు 10-15 రోజుల పాటు పూర్తిగా కసరత్తు చేశారు జిల్లా కలెక్టర్తో కలిసి. ప్రస్తుతం ఎమ్మెల్యే మనతో ఉన్నారు ఆనందరావు గారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, వాస్తవానికి ఐతాబత్తుల ఆనందరావు అంటే ఆనందరావు అంటే అభివృద్ధి ఇది ఉంది, కానీ ఇదే టైంలో మీ మీద వస్తున్న విమర్శలు, దాని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నంగా నేను వచ్చాను. అసలు ఫస్ట్ మీరు బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలి అని అనుకోవడం వెనక మీ ఉద్దేశం ఏంటి? ఇది చాలా అందమైన బీచ్, వైట్ శాండ్ బీచ్. సుమారు 10 కిలోమీటర్లు ఇదే వైట్ శాండ్, చాలా అట్రాక్టివ్ బీచ్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4000 ఏకర్స్ బ్యాక్ వాటర్ ఉన్నటువంటి బీచ్. నేను ఇవన్నీ చూసిన తర్వాత చిన్నప్పటి నుంచి ఇది నా స్వగ్రామం. నేను చిన్నప్పటి నుంచి ఈ బీచ్ని చూస్తూ పెరిగిన వాడిగా ఈ బీచ్ని ప్రపంచానికి చూపిస్తే ఇది భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్గా మారుతుంది. ఇంతవరకు భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ ఉన్నటువంటి బీచ్లు 6 ఉన్నాయి. ఇది 7వ బీచ్ కావాలా? ఎందుకు అంటే ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ ఎప్పుడు జనం వెళ్తూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తూ వస్తుంటారు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఎంజాయ్ చేయాలంటే పబ్లిక్కి అవసరము, రిలాక్సేషన్ అవసరము. ఆ తర్వాత కాకినాడ బీచ్ కాకినాడకు ఉంది, ఆ జిల్లాకు అక్కడ వెళ్తారు. కాకినాడ బీచ్లో చాలా డెవలప్మెంట్ చేశారు. 30-40 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టారు, అన్నీ కట్టారు. కేవలం సీ ఒడ్డునే కట్టారు, బీచ్లోనే కట్టారు. అలాగే ఇటీవల కాలంలో మీరు ప్రకాశం జిల్లాకి వెళ్ళినా, లేకుంటే వెస్ట్ గోదావరికి వెళ్ళినా, గుంటూరు జిల్లాకి వెళ్ళినా, జిల్లాకు బీచ్ ఇక్కడ వరకు అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ని బీచ్ల కంటే అందమైన బీచ్గా ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కాబట్టి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రజలు ఏదైనా రిలాక్సేషన్ కోరుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దీన్ని టూరిజంగా మనం దీన్ని మలిచితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోజు టూరిజాన్ని అభివృద్ధి చేయాలని, ఇంతవరకు సర్వీస్ రంగంలో ఉన్న టూరిజాన్ని ఇండస్ట్రీగా మార్చారు. అంటే ఇండస్ట్రీకి ఇచ్చే రాయితీలన్నీ భవిష్యత్తులో టూరిజం ఇవ్వబోతున్నారు. దాని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అన్ని బీచ్లతో పాటు ఇంత అందమైన బీచ్ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఒకటి. రెండో ప్రధానమైన కారణం ఏంటంటే అన్ని జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక రకాల ప్రాజెక్టులు ఇస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇది ఒక దీవి, 3 పక్కల నది, ఒక పక్క సముద్రం ఉన్న దీవి. ఈ దీవి ప్రకృతి అందాలకు నిలయం, బీచ్ అందాలకు నిలయం. అలాగే కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా సరే క్రోటాన్స్ లాగా లైన్గా ఉంటాయి. అలాగే ఎక్కడ చూసినా మీరు మత్స్య సంపద ఉంటుంది. ఏది ఆక్వా చెరువులు, అటు రొయ్య చెరువులు కానీ చేపలు కానీ ఉంటుంది. ఈ జిల్లాని అభివృద్ధి చేయడానికి 3 బాగా ఉపయోగపడతాయి. ఒకటే ఆక్వా పరిశ్రమ చేయాలా, 2 క్వాయర్ పరిశ్రమ చేయాలా, కొబ్బరి చెట్లు, 3 టూరిజం చేయాలా. ఈ టూరిజాన్ని టెంపుల్ టూరిజంగా మార్చాలి. ఎందుకని అనేక కాలువలు, పెద్ద కాలువలు, అనేక పెద్ద డ్రైన్లు, సువిశాలమైనటువంటి బీచ్, ఇవన్నిటినీ మనం మలిచి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర,
ఎవరైనా సరే ఒక్కసారైనా మనం వెళ్ళి ఆ బీచ్కి వెళ్ళి చేత్తరాలి అనిపించేలాగా ఉన్న అన్ని బీచ్లు కంటే, రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్ల కంటే ఇది బెస్ట్ బీచ్గా దీని అందాన్ని ప్రపంచానికి చూపించాలని ఒక శాసనసభ్యుడిగా, అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు టూరిజం పట్ల తీసుకున్నటువంటి అనేక చర్యలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఈ బీచ్ ఫెస్టివల్ని ప్రారంభించాను. కానీ ఇది చరిత్ర ఏంటంటే 2014 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అంతవరకు ముందు వైసీపీ 5 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ఎప్పుడు వాళ్ళు బీచ్లోకి రాలేదు. 2014-19 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బీచ్కి వచ్చి అది ఆ కనపడే రెస్టారెంట్ని నేను 60 లక్షల రూపాయలతో నిర్మించాను. నిర్మించి 2019 ఎన్నికలకు ముందు నేను ఓపెన్ చేశాను. కాకినాడ నుంచి ఎవరో దీన్ని టెండర్ వేసుకున్నారు, దాని ఆపరేషన్కి ఆయన టెండర్ వచ్చింది. ఆయన టెండర్ తీసుకుని వచ్చి ఇది ఓపెన్ చేద్దాం అన్నప్పటికీ వైసీపీ 2019 నెగ్గిన వెంటనే దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. నేను ఆ ధ్వంసం చేసిన దాన్ని ఏ విధంగా అయితే ప్రజావేదికను ధ్వంసం చేశారో ఆ విధంగా దీన్ని ధ్వంసం చేశారు. నేను ధ్వంసం చేసినటువంటి అలాగే వదిలేశాను, ఎందుకని అది ఎప్పుడు చూపించాలండి పబ్లిక్కి. నేను పక్కన మళ్ళీ సిఎస్ఆర్తో రెస్టారెంట్ కట్టాను వాళ్ళ కోసం. ఇప్పుడు దాంట్లో వాళ్ళు మన సంక్రాంతి నుంచి వాళ్ళు ప్రారంభించుకుంటున్నారు. 60 లక్షల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే కాపాడాల్సినటువంటి గవర్నమెంట్ నిర్లక్ష్యం వహించి ఆ ధ్వంసం చేశారు. కిటికీలోకి వెళ్ళిపోయారు, ఫ్యాన్లోకి వెళ్ళిపోయారు, పై రేకులోకి వెళ్ళిపోయారు. సర్వం ధ్వంసం చేస్తే ఒక పోలీస్ కంప్లైంట్ లేదు, ఒక ఎంక్వైరీ లేదు, అసలు పట్టించుకోలేదు. అది ప్రజా ఆస్తిని కానీ అది మందని కానీ బాధ్యతని కానీ లేదు, పట్టించుకోలేదు, అయిపోయింది. అలాగే 2019-24 వైసీపీ ఉంది. ఆ గవర్నమెంట్లో ధ్వంసం చేశారు తప్ప ఒక్కరోజు బీచ్కి రాలేదు, బీచ్లో వచ్చే సందర్శకులు ఏర్పాటు చూడలేదు, అలా పట్టించుకోలేదు. 5 ఏళ్లలో ఎప్పుడైనా బీచ్ ఫెస్టివల్స్ జరిగినాయా గత ప్రభుత్వం? అసలు వాళ్ళ 10 ఏళ్ళు, 2019కి ముందు 5 ఏళ్ళు ఉన్నారు ఎవరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో. అప్పుడు ఎప్పుడు బీచ్కి రాలేదు. అలాగే 19-24లో బీచ్కి రాలేదు. బీచ్లోనే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు ఎక్కడ ఏ పండుగ చేయలేదు, ఏ ఉత్సవం చేయలేదు. కేవలం వాళ్ళ దందాలో వాళ్ళు తప్ప ఏం చేయలేదు. కానీ ప్రజలకి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి సంక్షేమంతో ఏదైతే డబ్బులు కుటుంబాలనిచ్చి ఆదుకుంటున్నామో అదే సమయంలో పండగలు, టెంపుల్ టూరిజాలు కానీ మామూలు టూరిజం కానీ చేసి ప్రజలను సంతోషపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ జిల్లాలో నేను కోరాను. ఈ కోకో బీచ్, ఆంధ్ర గోవా కోకో బీచ్ పండుగల్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగ చేయమని నేను కోరాను. బండా సత్యనారాయణరావు గారు అక్కడ జాతీయ స్థాయి పడవ పోటీల్ని పండగగా చేయమని కోరారు. అలాగే ఐనువేల్లో ఎమ్మెల్యే గారు మన ప్రబల్ తీర్థాన్ని పండగగా చేయమన్నారు. ఈ మూడిటిని గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క విన్నపాలు విని, అలాగే గౌరవ టూరిజం మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ మా విన్నపాలు విని 3 పండగల్ని రాష్ట్ర పండుగ గుర్తించారు. దాని ఫలితంగా ఈ ఆంధ్ర గోవా కోకో బీచ్కి ఆగ మేఘాల మీద 6 లక్షల మంది సరిపోయే ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం దానికి చేయాలి. ఎందుకని ప్రభుత్వ పండగగా నిర్వహిస్తే ఏ లోటు వచ్చినా మళ్ళీ ప్రతిపక్షాలు గోరంతని కొండంతగా మారుతాయి, అన్నీ చేశారు. అలానే ఐనువేల్లో ఆ ఉత్సవాలని అంతే తీసుకుని అక్కడ లక్షలు వస్తే ఇక్కడ 6 లక్షలు వచ్చారు. పడవ పండుగలు కూడా లక్షల్లో వచ్చారు. అంటే ఒకే జిల్లాలో ఇంచుమించు ఒకే నెలలో, జనవరి డిసెంబర్ నెలలో ఒకే జిల్లాలో 3 పండగల్ని అద్భుతంగా చేస్తే జిల్లాలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లో 2 ఉన్న ప్రజలు, అలాగే అతి ముఖ్యమైనది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆడపడుచులు. సంక్రాంతి అంటే తెలుగువారి జీవితాల్లో అన్ని కులాల్లో అతి ప్రాముఖ్యమైన పండుగ. ఈ పండుగ గొప్పతనం ఏంటి? మన కూతుర్లు, మన ఆడపడుచులు అత్తవారింటికా నుంచి భర్తల్ని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చి గడిపే పండుగ. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా మన ఆడపడుచులు లక్షల మంది వస్తారు. వీళ్ళందరూ ఇంతకుముందు ఏం చేసేవారు? అసలు అమలాపురంలో ఆంధ్ర గోవా కోకో బీచ్ని పరిచయం చేయకముందు ఒక డెస్టినేషన్ లేదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలని లేదు. సినిమా అయితే సినిమాకి వెళ్ళాలి. ఇదివరకు సినిమాలకి థియేటర్లు అన్నీ బాగా ఫుల్గా ఉండేవి సంక్రాంతి వస్తే. ఇప్పుడు ఇంట్లోనే ఓటీటీలో చూడటము ఇవన్నీ అలవాటు అయిపోయిన తర్వాత అవి కూడా తగ్గిపోయినాయి. అలాంటి తరుణంలో ఇది ఆడపడుచులకి చాలా పెద్ద అట్రాక్షన్గా మారింది. సాయంకాలం వరకు ఇంట్లో పని చేసుకుంటున్నారు, సాయంకాలం 3-4 గంటలకు బయలుదేరుతున్నారు, 11-1 గంట వరకు ఉంటున్నారు. అంటే ఈ శాండ్, ఈ రిలాక్సేషన్ ఇవన్నీ కోరుకుంటున్నారు. దాంతో దీనికి 6 లక్షలు వచ్చారు. 6 లక్షల మంది వచ్చారంటే నాకు తెలిసి రాష్ట్రంలో ఇదే హైయెస్ట్ పండగ. మీరు ఊహించారా ఈ ఏర్పాట్లైనా చేసినప్పుడు సంక్రాంతికి ముందు మీరు వేసుకున్న అంచనా ఎంతమంది వస్తారని? అంచనాలకు మించి వచ్చారా? మీరు ఎక్స్పెక్ట్ చేశారు? నాకు అంచనా ఏంటంటే, నేను మొట్టమొదటిసారిగా 2025 జనవరిలో నా సొంత డబ్బులతో మా గ్రామస్తులు మీటింగ్ చేశాను.
మీటింగ్ వేసి అన్ని పార్టీలు కూడా మా గ్రామంలో కూడా పార్టీ పరంగా చేయలేదు. వైసీపీ పెద్దలు, టీడీపీ పెద్దలు ఇది గ్రామం యూనిట్గా చేద్దాం, ఎందుకని అందరం పార్టిసిపేట్ ఉండాలి. పండగ ఇది, పండగలో పార్టీలు చూడము అని చెప్తే అందరూ కూర్చున్నారు. కూర్చుని లాస్ట్ టైం మేము ప్రారంభించాము, అప్పుడు మా బడ్జెట్ 25 లక్షలు. 25 లక్షల్లో 3 రోజులు ఇలాగే చేసాం. అప్పుడు ఎక్స్పెక్టేషన్ మాది ఎంత అంటే రోజుకి 25,000 వస్తారని ఎక్స్పెక్టేషన్ రోజుకి. అప్పుడు రోజుకి 1,00,000 మంది వచ్చారు. 3 రోజులకి 3 లక్షలు వచ్చారు. అప్పుడు అయితే నెక్స్ట్ ఇయర్ డబుల్ అవుతారు అని 6 లక్షలు సరిపడే ఏర్పాట్లు చేశాం. కొత్తగా రోడ్డు వేసాం, మీరు చూసే ఉంటారు. అలాగే ఇంకో చాలా రోడ్లు 1 వే ఇచ్చాము, చిన్న విలేజ్లో 1 వే ఇచ్చాము. అలాగే 6 లక్షలకి ఎస్టిమేషన్ వేసాం. ఇప్పుడు చూసాము 6 దాటి వచ్చారు. రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు వస్తారు. నేను ఒకటే అంటాను, 10 లక్షల మంది వచ్చే సంతోషంగా గడిపే వచ్చిన ప్రతి వారు గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, అలాగే ఎమ్మెల్యే గారిని, నన్ను అందరినీ పొగిడెళ్తుంటే అది చూసి మీరు బాధపడితే ఎలాగా, అది చూసి మీరు అసూయ పడితే ఎలాగా? అందుకని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు, జనసేన, బీజేపీ, టీడీపీ, కూటమి వాళ్ళు పెద్ద పండగ చేశారు. బీచ్లో 6 లక్షల మంది వచ్చేసారు. కాబట్టి మనం చేయలేకపోయాం, కాబట్టి బుర్చల్లేద్దాం, నిందేసేద్దాం అంటే మనం పని చేయరు, మీరు ఏ పని చేయరు, మీరు బీచ్ కూడా రారు, బీచ్లో కట్టింది కూలగొట్టేస్తారు. కానీ మేము చేస్తే మాత్రం మా పేరు మాకు రాకుండా ఉండటానికి, ఆ పేరు పోగొట్టడానికి మీరు సింపుల్గా మీకు టీవీ ఉంది, మీకు ఛానల్ ఉంది, మీరు పెట్టుకుని దాన్ని ఎదరెట్టుకుని మీరు మా యొక్క పేరు ప్రత్యేకతను పాడు చేస్తారు. ఇదే తంతు. కానీ జనం నమ్మరు. జనం ఎందుకు నమ్మరంటే జనం ఆశ్చర్యానికి లోతున్నారు చూసేది. ఇవాళ ఆశ్చర్యానికి, సంబరానికి లోనవుతుంది. ఏంటి దీనికి ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు ఈ మూడు ఈవెంట్లని, ఈ 3 పండుగల్ని ఈవేళ ఒకే జిల్లాలో ఇవ్వటం చాలా చాలా గొప్ప విషయం. అందుకే ముఖ్యమంత్రి గారు ఏదైతే చొరవ తీసుకుని 3 పండుగలను ఇచ్చారో దాని తగ్గట్టుగా మేము చేసి పెట్టాం. ఇవాళ ఇకపోతే విమర్శలు ఉన్నాయి. చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు మా ఉత్సవ కమిటీ ఉంది, ఉత్సవ కమిటీలు అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర 2 లెక్కలు చూపిస్తారు. లెక్కడని అడగటం ఏంటి నువ్వు? లెక్కడని అడగటం ఏంటి? అవి నువ్వు అడగటం ఏంటి? కాబట్టి నువ్వు రా, ఊళ్ళోకి వచ్చి వాళ్ళతో కూర్చో, చెప్తారు. నీ డౌట్ ఉంటే మళ్ళీ అడుగు. ఇది సంస్కారం. అది మానేసి ఓ మైక్ ఇచ్చుకొని వాగేసి పెట్టేతం గ్రూపులు అంటే నీ మీద డబ్బులు అవుతారు. కానీ ఒకటి సార్, విమర్శలకే ప్రజలకు జవాబుదారీ అయితే ఎమ్మెల్యేగా మీరే, మెప్పు పొందినా మీరే, విమర్శలు వచ్చినా స్వీకరించుకోవాలి, దాన్ని తిప్పుకొడతారా, ఖండిస్తారా, అది మాట్లాడుకుంటాం. దానికన్నా ముందు ఒకసారి నాకు తెలిసింది 1993లోనే ఇక్కడ క్రూడ్ ఆయిల్ కంపెనీ వచ్చినప్పుడే, సముద్రం మధ్యలో, అప్పుడు మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే, అప్పుడే గ్రామం గురించి, ఎస్యానం గ్రామం గురించి, నియోజకవర్గం గురించి పోరాడి అప్పట్లో ₹1,00,00,000 అనుకుంటా, 50% దానికి, 50% నియోజకవర్గానికి, గ్రామానికి. తర్వాత అది కాలక్రమేణా మీరు మళ్ళీ 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత స్టిల్ ఇప్పటికి ₹6 కోట్ల ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ వస్తున్నాయి నియోజకవర్గానికి కానీ గ్రామానికి కానీ. ఓకే, ఇప్పుడు మీరు కేటాయిస్తున్నారు, ఈ లెక్కలు చూపిస్తున్నారు. ఇంతవరకు వచ్చిన ఆ ఫండ్స్ ఏమైనా ఒక ఎమ్మెల్యేగా మీరు సమాధానం చెప్తారా, ప్రశ్నిస్తారా గత నాయకుల్ని? అసలు ఫండ్స్ పుట్టించిందే మీరు, అవి నిజంగా ఖర్చు అయినాయా, ఖర్చు పెట్టారా? ఆ రోజు నేను విద్యార్థిగా నా ఊర్లో ఉన్న పెద్దలు అందరి క్యాస్టులను కూర్చోబెట్టి ఇక్కడ ఆయిల్ తీస్తున్నారు, మన పొలాలు పాడవుతున్నాయి, మనకి స్థానిక అభివృద్ధి చేయాలా అండ్ ఉద్యమం చేద్దామని నాకు కూడా అందరూ వచ్చారు. భారీ స్థాయి ఉద్యమం చేసాం. 1992లో ప్రారంభించిన ఉద్యమం 96 వరకు 4 ఏళ్ళు చేసాం. 96లో కేఎస్ఆర్ మూర్తి గారు ఎంపీగా ఉండగా ఆయన మధ్యవర్తిగా పెట్టుకుని సంవత్సరానికి ₹1,00,00,000 అభివృద్ధికి ఎస్యానికి ఇచ్చేలాగా, అలాగే ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చేలాగా ఒప్పందం పడ్డాం. ఆ ఒప్పందం భాగమనే నా చేతితో పెట్టిన ఉద్యమమే ఈవేళ గ్రామం నుంచి సుమారు 350 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఓ 10 మంది పర్మనెంట్ చేసుకుంటున్నారు. అలాగే ₹1,00,00,000 ఆ వేళ ఇచ్చారు. ఇస్తే ఇందులో మళ్ళీ అధికారులు కండిషన్ పెట్టారు, 50% ఎస్యానం గ్రామానికి ఖర్చు పెట్టాలా, 50% నియోజకవర్గం ఖర్చు పెట్టుకోవాలనేసి. దాని తర్వాత గొల్లపల్లి సూర్యారావు గారు మంత్రి అయ్యాడు. ఆయన రిక్వెస్ట్ చేసి ₹1,00,00,000 సరిపోవట్లని చెప్పి ఇంకో ₹1,00,00,000 పెంచి ₹2,00,00,000 అయింది. తర్వాత విశ్వరూప్ గారు మంత్రి అయ్యాడు. ఆయన కూడా రిక్వెస్ట్ చేసి ₹1,00,00,000 పెంచాడు. తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేను 3 సరిపోవట్లేదు 10 ఇమ్మంటే వాళ్ళు 6 ఇచ్చారు. 6 కోట్లలో ₹1,00,00,000 ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు ఫీజులు, పుస్తకాలు, విద్యా వాలంటీర్లకు శాలరీస్, ఇలాంటివన్నీ వాళ్ళు ఖర్చు పెడతారు. ₹5 కోట్ల ఊరు డెవలప్మెంట్కి ఇస్తారు. ఇస్తే 2019-24 మధ్య, నేను 2014-19 మధ్య నేను సుమారు 15 కోట్లు ఖర్చు పెట్టాను గ్రామానికి. అప్పుడే వేసాను ఈ రోడ్లన్నీ, బీచ్ రోడ్డు కానీ వేసాను నేను. 19-24లో మీరు గ్రామానికి మొత్తం ₹1,00,00,000 మించి ఖర్చు పెట్టలేదు.
ఎంత ఖర్చు పెట్టాలి మీరు? 2.5 కోట్లు ఖర్చు పెట్టాలి ఇయర్కి. 5 రెళ్ళు 10, 5 అర్ధలు 2.5, అంటే 12.5 కోట్లు మీరు గ్రామానికి ఖర్చు పెట్టాల్సి వచ్చి 1 కోటే ఖర్చు పెట్టి ఈ డబ్బులు కూడా మీరు బయట వాడేశారు. మరి మిగిలిన 11.5 కోట్లు ఏమైనా బయట నియోజకవర్గం మొత్తం వాడేశారు. గ్రామానికి అన్యాయం చేశారు. గ్రామానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, అన్యాయం చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘించారు, 50% ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఇప్పుడు నేను మళ్ళీ అయిన తర్వాత నేను అన్నీ చూసుకుని ఇందులో కూడా ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు 5,80,00,000 కంపెనీ దగ్గర వదిలేశారు. నేను మళ్ళీ అవన్నీ లెక్కలు తీసి 5,80,00,000 కలెక్టర్ గారితో కలిసి ఆర్డీఓ కలిసి మీటింగ్ పెట్టి అది రప్పించి దాంట్లో నుంచి ఓపెన్ ఆడిటోరియం కట్టాం, దాంట్లో నుంచి రెస్టారెంట్ కట్టాం, దాంట్లో నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ కట్టబోతున్నాం. ఇవన్నీ చేస్తే చేతనైతే మెచ్చుకోవాలా. పోనా నీకు బహిరంగ మెచ్చుకోవడానికి ఇబ్బందితో పక్కన సాటినే మెచ్చుకోవాలా. నేను మెచ్చుకోము అని అంటే ఎలా ఉంటుంది? ఇది కేవలం పేరు ప్రఖ్యాతలు చూసి ఎమ్మెల్యేగా నాకు పేరు వచ్చింది, కూటమిగా రాష్ట్ర పండుగ పెట్టినందుకు ప్రభుత్వానికి పేరు వచ్చింది. అలాగే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే మీరు ఆ 3 రోజులు రకరకాల ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ నుంచి విపరీతంగా జనం వచ్చారు, బెంగళూరు నుంచి కూడా 10 మంది వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు. అంటే భవిష్యత్తులో ఈ తెలుగు వాళ్ళందరూ వచ్చే గొప్ప ప్రాంతంగా మారిపోతుంది. దీన్ని చూసి అసూయ పడితే ఎలాగా? అసూయ ఎందుకు పడాలా? నేను పండగ చేసినందుకు జనం నన్ను మెచ్చుకుంటుంటే మీరు కుళ్ళుకుని నా మీద బుర్జల్ని బ్యాట్ చేయడం ఎందుకు? దానివల్ల ఏంటి మీకు వచ్చే లాభం? కేవలం మీకు అసూయ, వారలేనితనం తప్ప. అందుకే ఇవన్నీ ఈ సిఎస్ఆర్ అంతా కూడా ఈవేళ నేను సమానం ఖర్చు పెడతాను, ఒప్పందాన్ని గౌరవిస్తాను. ఎందుకని నేనే ఉద్యమకారుని, ఆవేళ నేనే ఆ డబ్బులు అంటే కారకుడు, ప్రధాన కారకుడు నేను. నా తర్వాత నా గ్రామం నాకు కూడా వచ్చింది, నా గ్రామ పెద్దలు నన్ను నమ్మారు, నా మాట నమ్మారు, నాకు కూడా వచ్చారు. సమిష్టిగా అందరం కలిసి గ్రామం సాధించాం. కానీ కీలక పాత్ర నేనే పోషించే చదువుకున్నవాడు. ఆవేళకి నేను ఎంఏ చేసి బిఏలు చేసి నేను అప్పటికే వచ్చి చేసి పెట్టాను. అది ఈ వేళ ఏంటంటే ఈ ప్రజలకి, యానం ప్రజలకి, అలాగే నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి ఇది వేళ మనం ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసాం. ఇదేంటంటే ఒక మన టూరిజం ప్లేస్, డెస్టినీ ఆఫ్ హ్యాపీనెస్, డెస్టినీ ఆఫ్ బర్త్డేస్, డెస్టినీ ఆఫ్ మ్యారేజ్ డేస్, డెస్టినీ ఆఫ్ భవిష్యత్తులో మ్యారేజెస్ కూడా ఇక్కడ జరుగుతాయి. మ్యారేజ్ డేసే కాకుండా జరుగుతాయి. అలాగే ఈవేళ అక్కడ అది కట్టాము. అది సుమారు 4,000 మంది కూర్చోవచ్చు, 5,000 మంది నించోవచ్చు. ఇప్పుడు బీచ్కి వస్తున్నారు ప్రతి సండే మినిమం 10,000 మంది, మ్యాక్సిమం 25,000 వస్తున్నారు సండేకి. ఈ జనానికి విపరీతంగా ఎండ ఉందనుకోండి, 1 గంట తిరుగుతున్నారు, వెళ్ళి దాంట్లో నుంచి ఉంటున్నారు. రేపు వర్షాకాలం వస్తారు, సడన్గా మేఘం పట్టి పెద్ద వర్షం వస్తుంది, అది లేకపోతే అందరూ తడిసిపోతారు. ఇప్పుడు అది ఉంది కాబట్టి 10,000 మంది వర్షం వచ్చినా వీళ్ళు దాంట్లో ఉండగలుగుతారు. అంటే ఎండకి, వర్షానికి, అలాగే ఏదైనా ఈవెంట్లకి, అలాగే 3 రోజుల ఈవెంట్కి, ఈ అన్నిటికీ మల్టీపర్పస్గా దాన్ని ఈవేళ మనం కట్టిపెట్టాము. పబ్లిక్ అది చూసి హ్యాపీ, చాలా సంతోషించారు అది చూసి. అందుకే ఇది కేవలం ప్రజల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని టూరిజంగా ఈ జిల్లా ప్రమోట్ చేయడానికి దీని ముందు మేము స్టార్టింగ్ పాయింట్గా తీసుకున్నాము, తెలియజేసుకుంటున్నాం. సార్ ఫైనల్గా ఒక్కటి, ప్రజలకైతే సమాధానం చెప్పాలి. మీ మీద విమర్శలు చేస్తున్న వైసీపీకో ప్రతిపక్షాలకో చెప్తారా లేదా ఖండిస్తారా అనేది మీ ఇష్టం. కానీ ప్రజలకు చెప్పే మీ సమాధానం, నిజంగా 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీచ్ ఫెస్టివల్ నిర్వహించి సిఎస్ఆర్ ఫండ్స్ ఉండిపోయిన వాటిని కూడా పెండింగ్లో వాటిని తెచ్చి గ్రామానికి, నియోజకవర్గానికి ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే ఆనందరావు గారు 90 లక్షల్లో తినేసిన అవినీతి అనేది ఇక్కడ వస్తుంది. నిజంగా అవినీతి జరిగిందా? నిజంగా తినేసారా? తినాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నేను నా వైపు ఇలా వేలు పెట్టి చూపించుకున్నా ఎప్పుడు రాజకీయం చేయను, ఆ ప్రశ్న నా దగ్గర లేదు. నేను ఎవరు వచ్చిన ముఖం మీద ఓపెన్గా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను? నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి, నేను తప్పు చేయను కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 93 లక్షలు ఈవెంట్, అందులో 63 లక్షలు కలెక్టర్ గారు ఇచ్చుకుంటారు, గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది డైరెక్ట్గా ఎవరికి ఈవెంట్ వాళ్ళకి. ఇంకా ఒక 30 లక్షలు మా గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూర్చొని సీట్ రాసుకుని చేశారు. బాధ్యతగల శాసనసభ్యుడిగా, బాధ్యతగల గ్రామస్తుడిగా నేనేంటో నా వాళ్ళకి చెప్పాలా? నీకు చెప్పే పని లేదు, నా వాళ్ళకి అన్నీ చెప్తాము. మా ఉత్సవ కమిటీలో అన్ని పార్టీలు ఉన్నారు కదా, నీ పార్టీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, వైసీపీ ఉన్నారు. ఈ ఉత్సవ కమిటీ అన్నీ వాళ్ళకి తెలుసు, ఆ చేతి మీద చేసాం మనం. చేసినప్పుడు 93 లక్షలలో కోట్ల రూపాయలు చేతులు మారాయంటే ఎక్కడ మారాయి, ఎలా మారాయి?
అంటే ఇదేంటి ఓర్చుకోలేనితనం. ఆనందరావుకి ఎమ్మెల్యేగా పేరు వచ్చింది, కూటమికి పేరు వచ్చింది. ఇది రాష్ట్రంలో దేశంలో తెలుగు వారందరికీ పెద్ద పండగగా మారిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు రాబోతున్నారు. ఇంత కీర్తిని మనం ఏమీ చేయని వాళ్ళము, మనం బీచ్కి వెళ్ళని వాళ్ళము, బీచ్ని పట్టించుకోని వాళ్ళము, బీచ్లో కట్టిన రెస్టారెంట్ కూల్చేసిన వాళ్ళము. మనము మౌనంగా ఉంటే ఈ పేరు కొనసాగిపోద్ది. పైగా వీళ్ళు 1 టైం చేయనంటున్నారు, ఎవ్రీ ఇయర్ అంటున్నారు. ఈ 5 ఏళ్ళు కనుక వీళ్ళు ఎలాగా చేస్తే ఇంక మా పరిస్థితి ఏంటి? ఇది చాలు, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ఊపు చాలు. అందుకని వీళ్ళని టార్గెట్ చేసేసి అబద్ధాలు మాట్లాడేసి, అసత్యాలు మాట్లాడేసి, కుట్రలు పన్నేసి, కుతంత్రాలు పనేసి, సొంత టీవీతో సొంత పేపర్తో ప్రచారం చేసేసి సోషల్ మీడియా పెట్టేసి చేసేస్తే వీళ్ళు భయపడిపోతారు, విసిగిపోతారు, చేయటం మానేస్తారు. చేయటం మానేస్తే అమ్మయ్య ఇంకే కూడా ఉండదు అని ఒక పెద్ద దౌర్భాగ్యకరమైన కుట్ర. ఈ కుట్రతో చేసే పనుల వల్లే ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడుగా వార్తలు పెడుతున్నారు, తప్పుడుగా పేపర్లు రాస్తున్నారు, టీవీలో చేస్తున్నారు. అందరికీ చెప్తున్నాను, ఈ బీచ్కి సంబంధించి సెంటిమెంట్ని దెబ్బతీసిన నా ఉత్సవ కమిటీ చూస్తూ ఊరుకోదు. అలాగే ఎవరైనా సరే ఏ ఛానల్గా చెప్తున్నాను, మీరు రండి ఉత్సవ కమిటీ మీటింగ్ అయ్యండి, మీరు లెక్కలు అడగని చెప్తారు. మీకు వాళ్ళు డౌట్ వస్తే ఇంకొకరిని అడగండి, ఎవరైనా తీసిరండి. ఈ ఉత్సవం ఎవరు డబ్బు ఇచ్చారు తీసిరండి. డబ్బు ఇచ్చిన మీరు తీసుకురాలేరు, ఎందుకని ఎవడు ఇవ్వలేదు కాబట్టి. అలాగే ఉత్సవ కమిటీని అడగరు మీరు. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఈ సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పంపించేసి మీరు చెప్పేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే చెప్తున్నాను, అవినీతి లేనటువంటి పండగ, అవినీతి లేని అభివృద్ధి ఇవాళ ఇక్కడ సొంతం. భవిష్యత్తు ఎమ్మెల్యే గారు ఫైనల్గా ఒకటి, ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ వల్ల ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామ ప్రజలకు కూడా, గ్రామ ప్రజలకు నియోజకవర్గాలకు కూడా ఒక భరోసా, ఒక మద్దతు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏదో విమర్శలు చేశారని ఇవి ఆగిపోతాయని కాదు, కానీ ఇలాంటి టైంలో ఒక అయోమయంలో ఉన్న ప్రజలకు కానీ ఇలాంటి విమర్శల సందర్భంగా నేను అడిగేది ఓన్లీ ప్రజల కోసం, ప్రజలకి మీరు ఇచ్చే మద్దతు కానీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి దీని మీద? మీరు అడిగినట్టుగా గ్రామం నుంచి సుమారుగా 50 మంది ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుని వ్యాపారం 3 రోజులు చేసుకున్నారు. 30 ఆటోలను ఉచితంగా పెట్టింది ఉత్సవ కమిటీ. వాళ్ళు 3 రోజుల్లో ఒక్కొక్క ఆటో 6 నుంచి 7 వేలు సంపాదించుకున్నారు, సొంత ఊర్లో ఉండి సంపాదించుకున్నారు. ఉత్సవ కమిటీ ఇంకా ఏం చేసిందంటే ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారని వాగుతున్నారు. ఆ వాగేవాడికి సిగ్గు సీమునెత్తులు లేదు. ఎందుకంటే షాపుకి గతంలో షాపులు వేసుకోమంటే ఈ సర్వే బాధుడు కర్రలతో వేసుకున్నారు, చూడటానికి అది అట్రాక్టివ్గా లేదు. ఉత్సవ కమిటీ ఏం చెప్పింది, మీ షాపుల్ని ఐరన్తో చేయిద్దాం, అక్కడ ఉన్న ఐరన్తో చేసింది, ఆ ఐరన్తో చేయిద్దాము, ఆ ఫ్రేమ్కి మేము చేయించిస్తాము, మీరు పైన క్లాత్ వేసి కూర్చిపెట్టుకోండి. ఫ్రేమ్కి దగ్గర 15,000 పైన అవుతుంది, మీరు 6,000 పెట్టుకోండి, మిగిలిన డబ్బు 7-8 వేలు మేము పెట్టుకుంటాం అని 50 ఫ్రేములకి కూటమి మన విలేజ్ కమిటీ ఆ డబ్బు పెట్టుకుంది. ఇప్పుడు డబ్బు తిరిగి ఇచ్చామా తీసుకున్నారా? మా డబ్బు పెట్టాము వాళ్ళకి, దాన్ని వక్రీకరించి అబద్ధం చెప్పడం. అలాగే 30 మంది ఆటోలు బతికారు, ఒక 20 మంది గజేతగాళ్ళు బతికారు 3 రోజులు, అలాగే ఒక 2 పడవల వాళ్ళు బతికారు. ఇది కాకుండా ఇంకా అనేక రకాలుగా ఒక యాడ్ కంపెనీ యాడ్లు చేసుకుంది, ఇలా రకరకాలుగా ఉన్నారు. అందుకే నేను భవిష్యత్తులో నేను మొన్న డయాస్ నుంచి మాట ఇచ్చాను, ఇది ఆడబడుచులటువంటి పండగ, నా జిల్లాలో ఉన్న నా నియోజకవర్గంలో ఉన్న ఆడబడుచులు అందరి కోసం చేసే పండగ. కాబట్టి ఎవరు ఎన్ని అవాకులు చెవరు పలికినా అవసరమైతే నెక్స్ట్ టైం మీలాంటి మీడియాని పెట్టుకుని చేస్తాం దగ్గర. ఎందుకని మీరు ఏ ఉద్దేశంతో విమర్శలు చేస్తే బెదిరిపోయి మానేస్తారు అనుకుంటున్నారో, అసలు బెదిరిపోయి మానేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు 6 లక్షలు వచ్చారు, రేపు ఖచ్చితంగా 10 లక్షలు వస్తారు. ఈ 10 లక్షల మందికి తగిన ఏర్పాట్లు రేపు చేసే తీరుతాం. అది కూటమి గవర్నమెంటే చేయగలదు, చంద్రబాబు నాయుడు గారే దీన్ని చేయగలరు. అందుకే ఇది ఎందుకు ప్రారంభించామో తెలియదు. ఎందుకని 30, 40, 50 ఏళ్ళ నా వయసులో అలా ఉండిపోయింది. అది అలాంటిది మేము తలంచాం, దాన్ని ప్రారంభించాం. ఇప్పుడు ఈ పరిచయం అయింది, ఈ బీచ్ ఇండియా మొత్తం పరిచయం అయింది. దుబాయ్లో ఉన్న తెలుగు వారు కూడా వెళ్ళినాయి వీడియోలు, అక్కడి నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు కూడా అందరికి వెళ్ళినాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు కూడా గూగుల్ ఎతికారు దీనికోసం. అందుకే భవిష్యత్తులో దీన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా మార్చడానికి పూర్తిగా కష్టపడి పనిచేస్తాను శాసనసభ్యుడిగా. నేను ఒకటే, అభివృద్ధే నాకు తెలుసు, నేను ఎవరి మీద బుర్ర చల్లను, నేను ఎవరి జోలికి పోను. నాకు తెలిసిందల్లా మంత్రులను కలటం, ముఖ్యమంత్రి గారిని కలటం, డిప్యూటీ సీఎం గారిని కలటం, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. నేను ఈ అభివృద్ధి చేస్తున్నందుకు నా పేరుని డ్యామేజ్ చేద్దారని కనుక మీరు ప్రయత్నం చేస్తే
మీ వల్ల కాదు, జనం నమ్మనే నమ్మరు. ఎందుకంటే మీరు గతంలో నా మీద బోర్డు ఇలా బొచ్చల్లారు, ఎవరో నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మరు. ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడగలను, ఓపెన్గా ఛాలెంజ్ చేయగలను. ఈ రోజు కనుక మీరు ఎవరైనా సరే అవినీతుల మీద, అక్రమాల మీద మాట్లాడతారంటే నేను సిద్ధం, ప్రత్యేకంగా రండి. నేను నియోజకవర్గం మొత్తం తిప్పుతాను, నా కారుకి రండి, మిమ్మల్ని ఎక్కడెక్కడ అవినీతి ఉందో మీకు గవర్నమెంట్ చూపిస్తాను నేను. అది ఎంక్వైరీ చేసినాక మా చేద్దాం. ఎందుకంటే మాది 18 ఏళ్ళు కదా, నీది 5 ఏళ్ళు కదా, చేద్దాం అవుతారండి. అంతేగాని ఒక మంచి కార్యక్రమాన్ని, ప్రజలు మెచ్చుకున్న కార్యక్రమాన్ని అనవసరంగా బుర్రచల్లి మీ పరువు మీరు తీసుకుంటున్నారు, ప్రజలందరూ చీకొడుతున్నారు. ఎప్పటికైనా గ్రహించుకోమని తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ క్లారిటీ. రైట్, మొత్తానికి బీచ్ ఫెస్టివల్ నిర్వహించిన తర్వాత వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే బీఆర్కే న్యూస్ చేసింది. ఎమ్మెల్యే గారు చెప్తున్నది ఒకటే, ఉపాధి దొరికింది దీనివల్ల చాలామందికి, అలాగే నియోజకవర్గం అభివృద్ధి కానీ, గ్రామాన్ అభివృద్ధి కానీ, ముందు ఇలాంటి ఫెస్టివల్స్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఫెస్టివల్గా కూడా దీన్ని మారుస్తాము అని చెప్తున్నారు. మొత్తం రాష్ట్రంలోనే గాను దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో వెనకడుగు వేయం, ఎలాంటి విమర్శలకు కూడా తగ్గేది లేదు అనేది ఎమ్మెల్యే ఆనందరావు గారు ఇస్తున్న క్లారిటీ. కెమెరామ్యాన్ సుమన్తో శేఖర్, బీఆర్కే న్యూస్, ఆంధ్ర గోవా ఎస్ యానం బీచ్ నుంచి.